సకినాలు చేసుకోవాలంటే రాత్రి బియ్యం నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత పొద్దుట వాటర్ పంపేసి గిర్నీలా పట్టించి తీసుకొచ్చిన తర్వాత బేసన్లో పోసుకోవాలి. పొడి పోసుకున్నాక దాంట్లో నువ్వులు ఓమ కలుపుకోవాలి. పిండిలో మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నీ మనం ఎన్ని నానబెట్టినామో అవన్నీ నువ్వులు మొత్తం పోసుకోవాలి. పిండిలా పోసిన తర్వాత ఉప్పేసి తగినంత ఉప్పేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు మొత్తం కలిసేటట్టు పిండికి కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. రెండు చేతుల కిందికి మీదికి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కలవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి. చల్లటి వాటరే పోసుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మెత్తగా పిండి కిందికి మీదికి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టు కలుపుకొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాలు పక్కన పెట్టి క్లాత్ వేసుకొని గౌరమ్మ చేసుకోవాలి. గౌరమ్మ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని దండం పెట్టుకోవాలి. మనం కూడా బొట్టు గంధం పెట్టుకొని దండం పెట్టుకొని మంచిగా సన్నగా వచ్చేటట్టు పోసుకోవాలి. ఎవరిష్టం వాళ్ళు. దొడ్డు పోసుకునేటోళ్ళు దొడ్డు పోసుకుంటారు, సన్న పోసుకునేటోళ్ళు సన్న పోసుకుంటారు. మంచిగా మెత్తగా అనుకుంటా చేయితోటి ఇట్లా అనుకుంటా సన్నగా పోసుకోవాలి. సకినాలు చుట్లు ఎన్ని చుట్లు అన్నా పోసుకోవచ్చు, మన ఇష్టం అది. 5 చుట్లు పోసుకుంటారు, 3 చుట్లు పోసుకుంటారు. మంచిగా చుట్టచ్చేటట్టు పోసుకొని ఏళ్ళతోటి ఇట్లా అనుకుంటా పోయాలి. పోసిన తర్వాత ఇట్లా పోసుకొని క్లాత్ నింపుకోవాలి. మంచిగా ఎండాలి. అవి మంచిగా ఆరిన తర్వాత మొత్తం ఒక క్లాత్ నింపుకొని ఆరిన తర్వాత పొయ్యి అంటు పెట్టుకోవాలి. పొయ్యి అంటు పెట్టి కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. అప్పాలు వేసుకున్న తర్వాత కొంచెం కాలినాక పుల్లతోటి అటు ఇటు వేసుకోవాలి.